ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. ఒక్కొక్కసారి మనం ఏ తప్పు చేయకపోయినా శిక్షను అనుభవిస్తూ ఉంటాం. ఎవరి విషయాల్లో మనం కలగ చేసుకోకపోయినా, ఎవరి గురించి మనము చెడుగా ఎవరి దగ్గర మాట్లాడకపోయినా, మనము కొంతమంది చేత ద్వేషించబడుతూ, కోపగించబడుతూ ఉంటాం. నేను ఎవరి నిమిత్తము ఏమి చేయలేదే, నేను ఎవరిని దూషించలేదే, కానీ దానికి బదులుగా నేను దూషించబడుతున్నాను, నేను అవమానపరచబడుతున్నాను, నేను స్వజనుల చేతనే నిందించబడుతున్నాను. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేను ఎవరిని శపించకపోయినా నేను ఎందుకు శపించబడుతున్నాను? నేను ఎందుకు ప్రేమించబడలేకపోతున్నానని ఒకవేళ నువ్వు చింతపడుతున్నావేమో, ఓ వాక్యం నీతో సెలవిస్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, నీ మీద కోపపడు వారందరూ నశించిపోదురు, వారు మాయమైపోదురు అని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు ఏ తప్పు చేయకపోయినా, నువ్వు ఎవరి నిమిత్తం వెళ్ళకపోయినా, నిన్ను పగబట్టి నిన్ను దూషిస్తున్నారేమో, నిన్ను శపిస్తున్నారేమో, నీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నారేమో, ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు చింతపడకు. ఎవరైనా నీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించుడని మత్తయి సువార్తలో వాక్యం సెలవిస్తుంది. పరలోకమందు నీకు మేలు కలుగునట్లు నిన్ను శపించు వారిని నీవు తిరిగి శపించుకు. దేవుని చేతికి విడిచిపెట్టు. వారందరూ గడ్డి వలె మాయమైపోతారు, ఎండుగడ్డి వలె నశించిపోతారని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారేమో, నువ్వు నిర్నిమిత్తంగా దూషించబడుతుంటే, నీవు చేయని తప్పుకి నువ్వు అవమానపరచబడుతుంటే దేవుడు చూస్తున్నాడు. తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బాధించి వారందరినీ నీకు దూరపరుస్తాడు. ఈ వాక్యాన్ని నమ్మినట్లయితే దేవుని నీవు మహిమపరచు. దేవుడి వాక్యం ద్వారా నిన్ను ఆదరించునుగాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.